సంక్రాంతి అయిపోయింది. మళ్ళీ తిరిగి ఎవరి డ్యూటీస్ వాళ్ళు చేయాల్సిన టైం వచ్చేసింది. స్కూల్స్కి వెళ్ళేవాళ్ళు స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళేవాళ్ళు కాలేజెస్కి మళ్ళీ తిరిగి వెళ్ళాల్సిన టైం. నాకైతే ఈ సంక్రాంతి మర్చిపోలేని గిఫ్ట్నిచ్చింది. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్న నా యూట్యూబ్కి ఒక రికగ్నిషన్ దొరికింది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇదే ది మినీ గోవా ఆఫ్ ఆంధ్ర. కొంచెం నీట్నెస్ తక్కువ ఉంటుంది, కాకపోతే అది మనం చేసుకున్నది అనుకోండి. కానీ కొంచెం గవర్నమెంట్ సపోర్ట్ చేసి డస్ట్బిన్స్ లాంటివి ప్రొవైడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మరీ జపాన్లో లాగా డస్ట్ని క్యారీ చేసుకుని ఇంటి దాకా పట్టుకెళ్ళి వేసే అంత మెంటాలిటీస్ మనకి రాలేదు. కాబట్టి గవర్నమెంట్ ఇలాంటి హెల్ప్ చేస్తే ఇట్ విల్ బి మోర్ బ్యూటిఫుల్. మాకు దగ్గరలో చాలా బ్యూటిఫుల్ బీచ్ ఇది ఒకటి, అంతర్వేది ఒకటి. మంచి క్రౌడీ ప్లేసెస్ బాగా. అంతర్వేది అయితే బాగా రిస్క్ అనుకోండి, ఇది కొంచెం ఎంతో కొంత రిస్క్ తక్కువ. ఇది రిస్కే, ముందుకెళ్ళిపోతే పోతాం. కానీ ఇక్కడ మా బీచ్కి వచ్చేసరికి మైనస్ ఏంటంటే డెవలప్మెంట్ చేయలేదు ఇప్పుడు. సో మా ఊర్లో ఉండి మేము రాంగ్ రూట్లోకి వచ్చామంటే ఇది కట్ చేస్తాం, చేయబడుకోవద్దు. సో ఇలా బ్యాక్కి వెళ్ళాలంటే కొంచెం టైం పట్టేలా ఉంది. బీచ్ కూడా చాలా కాలం అయింది కదా. ఇక్కడ కొత్తది ఏదో బీచ్ గురించి పెట్టారు. సిబిఐ ఓకే, కేపీఆర్ అన్ని డౌట్లు ఇదివరకు ఓన్లీ ఒకే ఒక రిసార్ట్ ఉండేది, ఇప్పుడు కొత్త రిసార్ట్ ఒకటి వచ్చింది. బీచ్ ఇంతకు ముందు మీద కొంచెం బ్లూయిష్గా కనిపిస్తుంది. మామూలుగా సాటర్డే ఎంత రష్ ఉండదు, సంక్రాంతి ఎండింగ్ హవా. ఇక్కడ అసలు ఏం అప్డేట్ అయిందో చూద్దామని వచ్చాను. బీచ్కి వస్తాం కానీ బీచ్లో దిగమాట. ఎందుకంటే మళ్ళీ బీచ్లో స్నానం చేసి అంతసేపు ఆడుకున్నంతసేపు బాగానే ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత మనకు కాలుకున్న ఇసుక ఎలా పోవాలని ఆలోచిస్తాను నేను అదే బ్యాచ్. మొత్తం ఇవన్నీ షాప్స్. ఫుడ్కి ప్రాబ్లం ఉండదు ఇక్కడ, టేస్ట్ అటు ఇటుగా బాగానే ఉంటుంది. మెరీనా బీచ్ వైబ్ వస్తుంది. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కానీ కామెంట్ కానీ చేయట్లేదు, అందువల్ల ఎంగేజ్మెంట్ చాలా తక్కువ వస్తుంది. అసలు కొంచెం లైక్ కానీ కామెంట్ కానీ చేస్తే వీడియో నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి. అసలు బీచ్లో జనం మాత్రం ఉన్నారు బ్రో అసలు. సో వీడియోకి కొంచెం లైక్ కామెంట్, నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే నచ్చలేదని కొంచెం కామెంట్ చేసి లైక్ చేస్తే కొంచెం వీడియో బయటికి వెళ్తుంది. అందుకని చెప్పి సో లైక్ అండ్ కామెంట్ చేయండి, మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అన్న బైక్ ఎక్కుదామా? బైక్ అది అక్కడ బైక్ ఉందిగా. రౌండ్కి ఎంత? ఓకే, మనం అప్డేట్ చేయలేదనుకున్నాం కానీ బాగానే అప్డేట్ చేశారు బ్రో. మన లేడీస్ బాత్ చేయడానికి బాత్రూమ్స్ ఉన్నాయి, అక్కడ పిల్లలు ఆడడానికి ప్లేయింగ్ కొన్ని పెట్టారు. ఇప్పుడు బైక్ లాంటిది ఎక్కుతాం. దాని పేరు ఏంటో, ఆఫ్ రోడర్ ఏదో పేరు, టైంకి గుర్తొచ్చి సాగట్ల పేరు. కళ్యాణ్. మంచి జరిగినా చెడు జరిగినా నువ్వేం ఫీల్ అవ్వకు. నా బతుకు ఏమన్నా డెవలప్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది అక్కడ? ఉన్న ఎంత కావద్దన్న మన పెట్టారా? ఉన్న వస్తాయి ఏమన్నా టూరిజం సంబంధం అయ్యే కొంచెం జరుగుతున్నాయి. ఓకే, ఒక 5 సంవత్సరాల పడుతుందా? ఓకే, అంటే ఇప్పుడే కొంచెం పర్యాటక రిసార్ట్లు 2 రిసార్ట్లు కొత్తగా వచ్చినాయి బ్రో. 1, 2, 4 ఉన్నాయి రిసార్ట్. ఓకే, మీకు ఎన్నిసార్లు చెప్పాను కొత్త వాళ్ళు జనం చేద్దని కంగారు పడతారు కదా. బైక్ ఆగితే మీరు వెళ్ళి గంట అయింది ఇంకా రాలేదేంటి? మధ్యలో ఏదైనా ఆడితే ఏం కనిపించిందా ఏంటో? పులే కాదు, అది ఎక్స్పీరియన్స్ బాగుంది, మనం ఎప్పుడు చేయలేదు కాబట్టి అది అలా బైక్ రైడ్. ఇంకోటి ఏంటంటే బీచ్ జనాలు ఏమి ఎక్కువ అంత ఆ రూట్లో లేరు కాబట్టి కొంచెం ధైర్యంగా అనిపించింది. ఇక్కడ ట్రాంపోలిన్ పిల్లలకి ఏంటి ఎక్కిది కొడతారు, గోడకేసి గుద్దుతారు నన్ను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఇక్కడ పెట్టారు. నేనైతే ఇప్పుడే కదా ఎప్పుడు రివ్యూ ఉన్నా
అంతే కార్లో గంటే టు మినీ గోవా అక్కడ మెన్షన్ చేశారు చూడు. ఇక్కడ లక్కీ భాస్కర్ మూవీ కూడా తీశారు షూటింగ్. ఓల్డ్ గోవా కింద చూపిస్తారు కదా, అది ఇక్కడే. మొత్తం 360 degrees కొబ్బరి చెట్లే. చెప్పాను కదా, లొకేషన్ మాత్రం పీక్ లొకేషన్. జనాలు కొంచెం తిన్నంగా ఉండి వేస్ట్ ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా కొంచెం వేస్ట్ మేనేజ్మెంట్ చేస్తే దీన్ని కొట్టిన బీచ్ లేదు ఆంధ్ర కాదు, వెస్ట్ గోదావరికి. మంచి మెమరీ మనకి ఈ బీచ్. అందుకని ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బయట వాళ్ళకి రీచ్ అవ్వడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.